నమస్కారం. మనం రోజూ మన వంటగదిలో చూసే గ్యాస్ సిలిండర్ ఉంది కదా, దాని వెనక ఒక కనిపించని భద్రతా కవచం ఉందని ఎప్పుడైనా ఆలోచించారా? మనం దాని గురించి పెద్దగా పట్టించుకోకపోవచ్చు, కానీ కొన్ని కీలకమైన నియమాలు మనల్ని ప్రతిరోజు ఎన్నో ప్రమాదాల నుంచి కాపాడుతున్నాయి. ఈరోజు మనం సరిగ్గా ఆ నియమాల గురించే వివరంగా తెలుసుకోబోతున్నాం. నిజమే కదా, వంటగది నుండి ఫ్యాక్టరీల వరకు, హాస్పిటల్స్ నుండి రెస్టారెంట్ల వరకు ఈ గ్యాస్ సిలిండర్లు మన జీవితంలో ఒక భాగమైపోయాయి. ఇంతెక్కువ ప్రెషర్తో గ్యాస్ని నిల్వ చేసే ఈ సిలిండర్లో అంత సేఫ్గా ఎలా ఉంటున్నాయి? దీని వెనుక ఉన్న అసలు రహస్యమేంటి? సో ఆ ప్రశ్నకు సమాధానమే ఈ గ్యాస్ సిలిండర్ నియమాలు 2016. ఇది ఏదో కాగితాలపై రాసిపెట్టుకున్న రూల్ బుక్ మాత్రమే కాదండోయ్. అసలు ఒక సిలిండర్ తయారైన దగ్గర నుంచి దాని జీవితకాలం అయిపోయేంతవరకు ప్రతి స్టెప్లోనూ మనందరి భద్రతను చూసుకునే ఒక పటిష్టమైన వ్యవస్థ అన్నమాట ఇది. సరే, ముందుగా ఈ సేఫ్టీ సిస్టమ్కి పునాది ఏంటో చూద్దాం. ఈ రూల్స్ అసలు ఎందుకు అవసరం, అవి వేటి గురించి మాట్లాడతాయో ఒకసారి అర్థం చేసుకుందాం. ముందుగా కంప్రెస్డ్ గ్యాస్ అంటే ఏంటో చూద్దాం. రూల్ 2V ప్రకారం ఏదైనా గ్యాస్ని అధిక పీడనంతో ఒక కంటైనర్లో కుదించి నింపితే దాన్నే కంప్రెస్డ్ గ్యాస్ లేదా సంపీడిత వాయువు అంటారు. ఉదాహరణకి మనం వాడే ఎల్పీజీ కావచ్చు, లేదా ఆసుపత్రిలో వాడే ఆక్సిజన్ కూడా కావచ్చు. మరి గ్యాస్ సిలిండర్ అంటే? రూల్ 2XXV ప్రకారం అది కేవలం మన ఇంట్లో ఉండే సిలిండర్ మాత్రమే కాదు. 50 మిల్లీలీటర్ల చిన్న కంటైనర్ నుండి మొదలుకొని 3000 లీటర్ల పెద్ద ట్యాంక్ వరకు ఈ కంప్రెస్డ్ గ్యాస్ని నిలువ చేసే ప్రతి మెటల్ కంటైనర్ కూడా ఈ నియమాల కిందకే వస్తుంది. ఇక నియమం 3/1 అయితే ఈ మొత్తం వ్యవస్థకే గుండెలాంటిది. సింపుల్గా చెప్పాలంటే ప్రతి సిలిండర్, దానికి అమర్చే ప్రతి వాల్వ్ కూడా ప్రభుత్వం ఆమోదించిన డిజైన్ మరియు స్టాండర్డ్స్ ప్రకారమే ఉండాలి. ఇది చాలా ముఖ్యమైన కనీస భద్రతా సూత్రం. ఎందుకంటే ఆమోదం లేని సిలిండర్ ఒక టిక్ టిక్ మంటున్న టైం బాంబ్తో సమానం. అందుకే ఈ రూల్ విషయంలో అస్సలు రాజీ పడరు. అయితే ఒక సిలిండర్ మన ఇంటికి చేరడానికి ముందు దాని ప్రయాణం ఎలా మొదలవుతుంది, దాని తయారీ వెనుక ఎంత కఠినమైన ప్రాసెస్ ఉందో ఇప్పుడు చూద్దాం. అంటే ఒక కొత్త సిలిండర్ డిజైన్ మార్కెట్లోకి రావాలంటే అది 4 కఠినమైన దశల్ని దాటాల్సిందే. చూడండి, మొదటగా తయారీదారు డిజైన్లను చీఫ్ కంట్రోలర్కి పంపిస్తారన్నమాట. ఆ తర్వాత అధికారులు వాటిని పైనుంచి కింద దాకా క్షుణ్ణంగా చెక్ చేస్తారు. 3వ స్టెప్లో ఒక ప్రోటోటైప్ అంటే ఒక నమూనాని తయారు చేసి దాన్ని అన్ని రకాల సేఫ్టీ టెస్ట్లకి గురిచేస్తారు. ఈ టెస్ట్లన్నీ పాస్ అయితేనే ఫైనల్గా 4వ దశలో సరే మీరు తయారు చేసుకోవచ్చు అని పర్మిషన్ ఇస్తారు. ఈ ప్రాసెస్లో చీఫ్ కంట్రోలర్కు పూర్తి అధికారం ఉంటుంది. రూల్ 33D ప్రకారం వాళ్ళు సేఫ్టీ స్టాండర్డ్స్కి ఇది సరిపోదని భావిస్తే ఏ డిజైన్ను అయినా తిరస్కరించే హక్కు వాళ్లకుంది. భద్రత విషయంలో రాజీపడే ప్రసక్తే లేదు. సరే, ఒక సురక్షితమైన సిలిండర్ తయారైంది, కానీ దాన్ని చూడగానే దాని కథా కమామేషు ఏంటో మనకలా తెలుస్తుంది. దానిమీద ఉండే గుర్తులు, రంగులు ఒక సీక్రెట్ కోడ్ లాగా పనిచేస్తాయి. ఇప్పుడు ఆ కోడ్ను ఎలా డీకోడ్ చేయాలో చూద్దాం. రూల్ 6 ప్రకారం ప్రతి సిలిండర్పై చెరిగిపోని విధంగా కొన్ని వివరాలను ముద్రిస్తారు. ఇది దాని బర్త్ సర్టిఫికెట్ లాంటిదన్నమాట. ఎవరు తయారు చేశారు, దాని సీరియల్ నంబర్ ఏంటి, లాస్ట్ టైం టెస్టింగ్ ఎప్పుడు చేశారు, దాని కెపాసిటీ ఎంత, ఇలాంటి కీలక సమాచారం అంతా దీనిపై ఉంటుంది. ఇక రంగుల విషయానికొస్తే ఇది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. రూల్ 8 ప్రకారం ఈ రంగులు కేవలం అలంకరణ కోసం కాదు. ఈ టేబుల్లో చూడండి, సిలిండర్ మెడ మీద ఎరుపు రంగు ఉంటే దానిలో మంటలో అంటుకునే గ్యాస్ ఉందని అర్థం. అదే పసుపు రంగు ఉంటే లోపల ఉన్నది విషపూరితమైన గ్యాస్ అని హెచ్చరిక. ఇది ఎమర్జెన్సీ పరిస్థితుల్లో ప్రమాదాన్ని వెంటనే గుర్తించడానికి చాలా హెల్ప్ చేస్తుంది. ఈ శాశ్వత ముద్రలతో పాటు రూల్ 9 ప్రకారం ప్రతి సిలిండర్కు ఒక వార్నింగ్ లేబుల్ కూడా కంపల్సరీ. దానిమీద దీని రంగు మార్చకండి లేదా దీనిలో వేరే గ్యాస్ నింపకండి అని చాలా క్లియర్గా రాసి ఉంటుంది. ఈ సూచనలను పట్టించుకోకపోతే ప్రాణాలకే ప్రమాదం రావచ్చు. ఇప్పుడు సిలిండర్లను రోజూ వాడేటప్పుడు, వాటిని హ్యాండిల్ చేసేటప్పుడు పాటించాల్సిన ప్రాక్టికల్ రూల్స్ గురించి తెలుసుకుందాం. ఇవి మనందరికీ చాలా ఉపయోగపడతాయి. ఈ స్లైడ్ చూస్తే సిలిండర్ వాడకంలో ఏం చెయ్యాలో, ఏం చేయకూడదో చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఎడమవైపును చూడండి, రూల్ 18 ప్రకారం వాటిని ట్రాలీల సహాయంతో జాగ్రత్తగా మూవ్ చేయాలి. కానీ కుడివైపున ఉన్నట్టు రూల్ 15 ప్రకారం వాటిని ఎండలో పడేయడం, వాల్వులపై నూనె లేదా గ్రీజు పూయడం లాంటివి అస్సలు చేయకూడదు. మండే గుణమున్న గ్యాస్ని నింపే ప్రదేశంలో అగ్గిపుల్లలు, సిగరెట్లు లేదా స్విచ్ ఆన్ చేసిన మొబైల్ ఫోన్లకు అనుమతి ఉంటుందా? రూల్ 14 ప్రకారం
ఆ సంఖ్య 0. అక్కడ ఏ చిన్న నిప్పురవ్వ అయినా చాలా పెద్ద ప్రమాదానికి దారితీయొచ్చు. ఇది చాలా కఠినమైన భద్రతా నియమాల్లో ఒకటి. కొన్ని సిలిండర్లు ఒకే లోహపు ముక్కతో ఎక్కడ అతుకులు లేకుండా తయారవుతాయి. రూల్ 11 ఏం చెబుతుందంటే, అలాంటి సిలిండర్ బాడీకి ఏమైనా డ్యామేజ్ జరిగితే దానికి రిపేర్ చేసే ప్రయత్నం అస్సలు చేయకూడదు. అది చాలా ప్రమాదకరం. అలాంటి సిలిండర్ను వెంటనే వాడకం నుండి తీసివేయాల్సిందే. రూల్ 21 ప్రకారం సిలిండర్లను ఎలా స్టోర్ చేయాలో చూద్దాం. అవి చల్లగా, పొడిగా, గాలి వెలుతురు బాగా తగిలే ప్లేస్లో ఉండాలి. ముఖ్యంగా మండే గ్యాస్ ఉన్న సిలిండర్లను, ఖాళీ సిలిండర్లను వేర్వేరుగా, వేడికి, మంటలకు దూరంగా పెట్టాలి. ఒక సిలిండర్ను కొన్న తర్వాత ఎప్పటికీ వాడుతూనే ఉండొచ్చా? అస్సలు కుదరదు. కాలంతో పాటు దాని బలం తగ్గుతుంది. అందుకే అది సేఫ్గా ఉందని నిర్ధారించుకోవడానికి రెగ్యులర్గా టెస్టులు చేయాలి. ఇప్పుడు ఒక సిలిండర్ జీవితంలోని చివరి దశ గురించి తెలుసుకుందాం. రూల్ 35 ప్రకారం సిలిండర్లకు కూడా మనలాగే రెగ్యులర్ హెల్త్ చెకప్ అవసరం. సాధారణంగా మన ఇళ్లల్లో వాడే ఎల్పీజీ సిలిండర్లకు ప్రతి 5 సంవత్సరాలకొకసారి హైడ్రోస్టాటిక్ ప్రెజర్ టెస్ట్ చేస్తారు. అంటే సిలిండర్లో నీటిని నింపి అధిక పీడనాన్ని ఇచ్చి అది లీక్ అవ్వకుండా బలంగా ఉందో లేదో చెక్ చేస్తారన్నమాట. ఈ టెస్ట్లో పాస్ అయితేనే వాటిని మళ్లీ వాడటానికి పర్మిషన్ ఇస్తారు. మరి టెస్ట్లో ఫెయిల్ అయిన సిలిండర్ల పరిస్థితి ఏంటి? రూల్ 36 ప్రకారం వాటిని వెంటనే పనికిరానివిగా డిక్లేర్ చేస్తారు. అవి మళ్లీ పొరపాటున కూడా వాడకంలోకి రాకుండా ఉండటానికి వాటిని పూర్తిగా చదును చేయడం లేదా ముక్కలుగా కత్తిరించడం ద్వారా శాశ్వతంగా నాశనం చేసేస్తారు. కొన్ని సిలిండర్లకు ఒక నిర్దిష్ట జీవితకాలం కూడా ఉంటుంది. ఉదాహరణకి రూల్ 36 వివరణ ప్రకారం ఆటో ఎల్పీజీ కంటైనర్లకు 15 సంవత్సరాలు, సిఎన్జీ సిలిండర్లకు 20 సంవత్సరాలు. ఆ గడువు దాటిన తర్వాత అవి టెస్టుల్లో పాస్ అయినా సరే వాటిని తప్పనిసరిగా వాడకం నుండి తీసివేయాల్సిందే. సో చూశారు కదా, ఒక సిలిండర్ డిజైన్ స్టేజ్ నుండి దాన్ని పూర్తిగా నాశనం చేసే వరకు ఈ నియమాలు ప్రతి అడుగులోనూ భద్రతను నిర్ధారించే ఒక కంప్లీట్ సిస్టమ్ను ఏర్పాటు చేశాయి. ఇది నిజంగా మనందరి రక్షణ కోసం ఏర్పాటు చేసిన ఒక అదృశ్య కవచం లాంటిది. ఈరోజు మనం గ్యాస్ సిలిండర్ల వెనక ఉన్న సేఫ్టీ సిస్టమ్ గురించి వివరంగా తెలుసుకున్నాం. మరి దీనిలాగే మనకు తెలియకుండా మనల్ని ప్రతిరోజూ కాపాడుతున్న ఇలాంటి కనిపించని నియమాలు, వ్యవస్థలు మన చుట్టూ ఇంకా ఏముండొచ్చో ఒక్కసారి ఆలోచించండి.